కోతుల మందపై విష ప్రయోగం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కునూరులో అంతంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలో పదుల సంఖ్యలో కోతులు మృతి చెందితే మరికొన్ని కోతులు అస్వస్థకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న పశు వైద్య ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని కోతులకు చికిత్స అందిస్తున్నారు. గుర్తులేని వ్యక్తులు కోతులపై విష ప్రయోగం చేసినట్టుగా గ్రామ సర్పంచ్ అంటున్నారు. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ అంటున్నారు. రాజేష్, అసలు వాళ్ళకి మనసులో ఒప్పింది అంత విష ప్రయోగం అంటే ఏంటి? ఎవరి మీద అనుమానం ఉంది? అసలు వాళ్ళకి ఏమైనా చెప్తున్నారా గ్రామస్తులు? ఎంతవరకు వచ్చింది విచారణ? సతీష్, కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసిన వారం 10 రోజులు గడవక ముందే మరి కోతుల మంద పైన విష ప్రయోగం స్థానికంగా అయితే కలకలం రేపుతుందని చెప్పవచ్చు. 10 కోతులు మృత్యువాత పడ్డాయి. ప్రాణ పరిస్థితిలో మరిన్ని కోతులు ఉన్నాయని చెప్పేసి పశు వైద్య సిబ్బంది చెప్తున్న పరిస్థితి. అయితే బిక్నూరు మండలము అంతపల్లి గ్రామ శివారులో ఒక డాబా హోటల్ వద్ద చనిపోయినటువంటి కోతులు గుర్తించారు. అయితే ప్రాణ పరిస్థితిలో ఉన్నటువంటి కోతులను కాపాడినటువంటి పశు వైద్య సిబ్బంది వాటికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక కోతులు ఊరిలోకి రావడంతో ఈ యొక్క విష ప్రయోగం చేశారని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే గుర్తున్న వ్యక్తులు కోతులపై విష ప్రయోగం చేయడం ద్వారానే అయితే కోతులు చనిపోయాయని చెప్పేసి అంతపల్లి సర్పంచ్ చెప్పిన పరిస్థితి. ఈ విషయంలో ఫారెస్ట్ అధికారులతో సీరియస్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఇక విష ప్రయోగం చేశారనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు ఫారెస్ట్ అధికారులు. ఈ విషయంలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. సతీష్, ప్రస్తుతం మిగిలిన కోతుల పరిస్థితి ఏంటి? వాటి గురించి ఏం చెప్తున్నారు? అయితే మొత్తము 10 కోతులు మృత్యువాత పడ్డాయి. అయితే ప్రాణ పరిస్థితిలో 5 కోతులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. 5 కోతులకు సంబంధించి అయితే పశు వైద్య సిబ్బంది అయితే దీనికి సంబంధించి అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే ప్రాణాపాయ స్థితి అయితే ప్రస్తుతం అయితే కొద్దిగా డేంజర్ గానే ఉందని చెప్పేసి వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే అత్యవసరం అయితే తప్ప, అంటే అత్యవసరంలో అయితే హైదరాబాద్ తరలించేందుకు కూడా ఇటు సన్నాహాలు చేస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్.